రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. బడికేని బయలుదేరిన పాప రాలేదు సార్. రాబోయేలేకి మా అబ్బాయి ఇద్దరు కలిసి మా అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్తారు సార్. అయితే ఉదయం పూట ఏం జరిగిందంటే ఆ టయానికి పాప ఒక సైకిల్ మీద వాళ్ళ అన్నయ్య 2 బ్యాగులు తీసుకొని పాప నడుచుకుంటూ రమ్మన్నాడు సార్. పాప నడుచుకుంటా మామూలుగా వెళ్ళిన తర్వాత బ్యాగు దారిలో పాపకి ఇచ్చి పాప స్కూల్కి వెళ్ళిపోయారు సార్ ఇద్దరు. తర్వాత 11 ఆ టయానికి పాప ఇంటికని బయలుదేరిందంట సార్. ఒక పిల్ల పాప వచ్చే దారిలో ఇలా జరిగింది సార్. అదైతే పాప ఇలా జరిగిన సంగతి మాకు తెలియదు. తర్వాత బాబు స్కూల్ అయిపోయిన టయానికి ఇంటికి బయలుదేరి వచ్చినాక పాప రాలేదు ఏందని చెప్పేసి వాళ్ళ అమ్మ అడిగింది. వాళ్ళ అమ్మ అడగానే ఆ బాబు ఇంకా రాబోతుందని చెప్పేసి మేము వెంటనే వాళ్ళ పెన్షన్ అడిగాడు సార్. వాళ్ళ పెన్షన్ అడగగానే మీ అమ్మాయి మధ్యాహ్నం వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నారు సార్. మధ్యాహ్నం వెళ్ళిపోతాం ఇంటికి రాలేదని చెప్పేసి వాళ్ళు పెన్షన్ వెళ్ళే రూట్లు మొత్తం తిరుగుతున్నారు సార్. తిరగగానే ఒక ఇంటి వైపు మా పాప చెప్పులాగా పడినాయి సార్. చెప్పులాగా పడితే వెళ్ళి చూస్తే ఆ ఇంటికి తాళం వేస్తుంది. సరేలే అని చెప్పేసి ఎందుకని మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ కిటికీలో కొన్ని తొంగి చూస్తే ఆ పాపను సార్ చనిపోయి ఉంది సార్. ఇక మా వాడు కేకలేస్తే లాగలేదండి. లాగపోయేలేకి ఇక మా వాడు ఏమైంది జరిగింది పాప లాగట్లేదని చెప్పి తాళాలు బగలు కొట్టుకుని లోపలికి వెళ్ళి సార్. లోపలికి వెళ్ళి ఆల్రెడీ పిల్ల చనిపోయి ఉంది సార్. బయటికి తీసి కొనుక్కోబెట్టారు సార్. అప్పటికి మా వాడు చేసేలేక 4 అయింది సార్. నాకు ఫోన్ చేశారు సార్. తీసుకొచ్చి బయట కొనుక్కోబెట్టేసి వాళ్ళ మీద ఏడుతున్నారు సార్. ఇక నా ఫోన్ చేయగా నేను పనికాడ నుంచి గబగబలాగా ఎత్తుకుని వచ్చి అప్పటికి చాలా సేపు చనిపోయాను. పిల్ల అసలు ఏం తెలియట్లమ్మా నాకేం తెలుసు సార్. పిల్ల అసలు లేవట్లా. లేకపోయేలేకే ఇక పక్కన వెళ్ళి ఆరామ దాంట్లో వెళ్తుంటే ఆయన ఆపేసి చూపించాం సార్. పాప చనిపోయి చాలా చెప్పి అని చెప్పారు సార్. ఏదైతే కొత్తరెడ్డిపాలెం గ్రామంలో 13 సంవత్సరాల బాలిక మృతి అనుమానాస్పద మృతి కేసు అయితే ఉందో ఆ అమ్మాయికి నేను మా మామయ్య కూతురండి. ఆ అమ్మాయి నన్ను స్కూల్కి బయలుదేరి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళిన అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు. ఏందాని విషయంలో అబ్బాయి అంటే అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చి అడగంగా వాళ్ళ అమ్మగారు ఇంకా రాలేదనగానే మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు మనోడు వెనక్కి. దారి ప్రయాణం అంటే ఇంటి నుంచి స్కూల్ దూరం అండి. సైకిల్ వేసుకుని వెళ్తుండగా దారి మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ కనపడారు. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్. మా అమ్మాయి కనపడిందని అడగంగా ఆ అమ్మాయి మీ అమ్మాయి పొద్దునే కడుపులు నొప్పి ఉందని ఇంటికి వచ్చేసిందని చెప్పిందండి. ఇంటికి వచ్చి కడుపులు నొప్పి అని చెప్పి వచ్చిన అమ్మాయి ఇంటికి రాలేదేందని ఇక మాకు సమాచారం వచ్చినప్పుడు మేమందరం ఇక ఊరు మొత్తంగా వెళ్ళే దారులు మొత్తం వెతుకుతున్నామండి. వెతికే క్రమంలో స్కూల్కి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఒక పెంకుటిల్లు ఉంది. నాగేంద్ర స్వామి పుట్టానకమ్మ ఇల్లు రేగుల చెట్టు పెంకుటిల్లు అండి. ఆ పెంకుటిల్లు పక్కన అమ్మాయి చెప్పులు కనపడినాయండి. చెప్పులు కనపడ్డప్పుడు అమ్మాయి చెప్పులేనని మామూలుగా అబ్బాయికి కొంచెం అవగాహనతో అమ్మాయి చెప్పులు ఏందని అవగాహనతో ఆ పెంకుటిల్లు ఇంటి చుట్టూ తిరిగాడండి. తిరిగితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనందువల్ల సరే అని వస్తుండగా ఇంట్లో బయట తాళం పెట్టుందండి. ఇంట్లోనేమో ఫ్యాన్ తిరుగుతుందండి. ఫ్యాన్ తిరగటం ఏంది తాళం వేసి ఉందని అనుమానంగా అబ్బాయి కిటికీలో నుంచి చూశాడండి. ప్లాస్టర్ ఒక కిటికీ రెక్కకి ప్లాస్టర్ వేసి ఉంటే తీసి చూస్తే అమ్మాయి అటు తిరిగి పడుకొని ఉంది. అమ్మాయి పడుకొని ఉంది ఏందని ఇక మనోడు పెద్దగా అమ్మాయిని కేకలేసాడండి. అమ్మాయిని ఎందుకు కేకలేసాడంటే అమ్మాయి స్కూల్ యూనిఫామ్లోనే ఉందండి. స్కూల్ యూనిఫామ్లో పడుకునంటే మొహం ఫేస్ అయితే ఐడెంటిటీ చెప్పాను అమ్మాయిని గ్రహించుకున్నాడు. Student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. గ్రహించుకొని కేకేస్తే అమ్మాయి ఎటువంటి స్పందన లేకుండా ఉంది. ఏదైనా స్పందన లేకుండా ఉందని ఇద్దరి నుంచి వచ్చి తలుపులు ఏదో ఉన్నాయో రాయితో తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి పెద్దగా అమ్మాయిని కేకేస్తుంది కానీ అమ్మాయి లేగలేదండి. అమ్మాయి లేకపోయేసరికి మా కుటుంబ సభ్యులకి వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ ద్వారా తెలియజేశారండి. మేము సంబంధిత ఎస్ఐ గారి ద్వారా వెళ్ళామండి. కేసు చెప్పాము. ఇచ్చిన తర్వాత నిన్న ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో నాగరాజు అనే ఒక గ్యాస్ డెలివరీ బాయ్ ఉంటాడంటండి. 3 సంవత్సరాలు అద్దెకుంటున్నాడండి ఆ అబ్బాయి ఈ యొక్క సంఘటన చేసి ఉంటాడని మా అనుమానం అండి. అతని మీద మీరు తగు చర్యలు తీసుకొని ఇంకోటి ఏంటంటే ఆ యొక్క నాగరాజు అనే చేసిన వ్యక్తిని మా ముందు నిలబెట్టి అతని ఆధారపరిస్తేనే మా యొక్క బిడ్డకి మేము శవ పంచనామాకి అంగీకరించుకొని ముందుకు పోతాం. లేదంటే మాకు అంటే మేము కూడా ఎంఆర్పిఎస్ మేము దళితులం అండి. మా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు కూడా ఎంతవరకైనా మనం వెళ్దాము. ఆ అమ్మాయి విషయంలో న్యాయం చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని మాకు మాట ఇచ్చున్నారండి మా యొక్క సంఘ నాయకులు. మేమనుకున్నామంటే మా యొక్క బిడ్డకు జరిగిన అన్యాయం ఏ యొక్క బిడ్డకు జరగకూడదు. రాష్ట్రంలో ఎన్నో ఇలాంటివి జరిగినప్పటికి కూడా వాళ్ళు ఎంతవరకు మారినప్పటికీ గవర్నమెంట్ కఠిన శిక్షలు తీసుకొచ్చి మాలాంటి కడుపు కోత ఇంకో కుటుంబం జరగకుండా ఉండాలని
వాళ్ళని నిందితుని తక్షణమే వెంటనే శిక్షించి మా ముందు ఆధారపరిచిన తర్వాతే మేము సేవ పంచడం ముందుకు వెళ్తాము. అలాగే హోంమంత్రి అనిత గారు మా యొక్క దళిత కుటుంబ సభ్యురాలే కనుక ఆమెను కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే మాకు ఒక కుటుంబానికి రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు మావి. మీరు ముందుకొచ్చి మీ యొక్క సహకారంతోనే మా యొక్క కుటుంబాన్ని మీరు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. మీరు తగు చర్యలు తీసుకొని ఆ నిందితుడిని మాత్రం మీరు కఠినంగా శిక్షించాలండి. అది కూడా మా కన్నుల ఎదుట మీరు శిక్షిస్తేనే మా యొక్క బిడ్డకి మేము ముందుకు వెళ్తామండి. లేదంటే న్యాయపోరాటం ఎంతవరకైనా మేము మౌన నిరాహార దీక్షగా మేము ముందుకు కూర్చుంటామండి. మా కుటుంబ సభ్యులు మొత్తం మేము రాత్రి నుంచి ఏడో కూర్చొని ఉన్నామండి. రాత్రి మాకు తెలిసింది 6 గంటలకండి. 6 గంటల నుంచి మేము ఎక్కడ ఉన్నామండి, ఎటు కదలలేదు. ఇంకో 6 గంటలైనా సరే మేము ఏడో ఉంటాం. కానీ ఇంకొక 6 గంటల్లో నిందితుని శిక్షించిన తర్వాతే మేము ఏ కార్యక్రమం మేము ముందుకు వెళ్తామండి. మా మాదిగ జాతి బిడ్డ మీద శైలజ అనే చిన్న పాప మీద జరిగిన అత్యాచారం అత్యంత దారుణం. రాష్ట్రాలు మారినా ప్రభుత్వాలు మారినా దళితులపై జరిగేటువంటి అత్యాచారాలు మాత్రం ఆగటం లేదు. మరి ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వంలోనైనా సరే మా మాదిగ బిడ్డలకు, అణగారిన వర్గాల ఆడపిల్లలకు స్వేచ్ఛగా ధైర్యంగా రోడ్ల మీద తిరిగే అవకాశాన్ని కల్పించమని ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఆ చిన్న బిడ్డ చనిపోవటం, చిన్న బిడ్డను చేసినటువంటి నిందితుడిని వెంటనే తక్షణమే అరెస్ట్ చేయటం కాదు, కానీ మరి తెలంగాణలో జరిగినటువంటి ప్రియాంకారెడ్డి విషయంలో ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో అదే నిర్ణయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అమలు చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ కృష్ణమాది గారి నాయకత్వంలో మరి మహిళగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఈ విషయాన్ని కనుక ప్రభుత్వాలు కనుక నిర్లక్ష్యం చేస్తే మరి మన శ్రీ మందకృష్ణమాది గారు ఏ కార్యాచరణ అయితే తీసుకుంటారో దానికి మేము సిద్ధపడి ఉంటామని, కృష్ణమాది గారు ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా మరి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి మన శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం. శైలజ అనే ఒక అమ్మాయి అనే ఒక మాదిగ బిడ్డ, దళిత బిడ్డ, అమ్మాయి మీద అత్యాచారం చేసినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, అందరికి కూడా ఒక విజ్ఞప్తి. 76 స్వతంత్రాల భారతదేశంలో మాదిగ బిడ్డల మీద, దళిత బిడ్డల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ బిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మాదిగ బిడ్డలకు, ఆడబిడ్డలకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రాలు లేదు. ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో ధైర్యంగా తిరిగే హక్కును కల్పించాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని 24 గంటలు గడవక ముందే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చట్టపరమైన శిక్షలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.